టీవీ5 ఎస్వై న్యూస్కి స్వాగతం. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను కూడా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు జెడ్పీహెచ్ పాఠశాలలో వ్యాపారవేత్త దండమూడి కిషోర్ గారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న సరస్వతీదేవి విగ్రహ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని, అందుకనే ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించి సుమారు 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని, అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పాఠశాలల్లో కూడా విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ మరియు మౌలిక సదుపాయాలు కల్పించారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోట నాగేశ్వరరావు, దండమూడి కిషోర్, స్కూల్ చైర్మన్ ఆరేపల్లి శివ మరియు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. కొట్టేసిన తర్వాత బయట కూడా వెళ్ళిపోవడానికి ఫిక్స్ అవ్వకుండా ముందే తగ్గి అప్పుడు బయట పోతల పథకం ద్వారా 32,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రక్రియ నిమిత్తం ఇక్కడ పనులు పర్యవేక్షణ, అభివృద్ధి, ఇక్కడ సాధ్యాసాధ్యాయాల మీద ఏర్పాటు చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి జగ్గంపేట నియోజకవర్గ మీడియా మిత్రులందరికీ ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ ద్వారానే, మీడియా ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, రైతులకు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తూ 2026 ఆగస్టు 15 రోజున నీరు ఇచ్చి తీరుతున్నాను, రైతన్నులందరూ ఊడుపులు ఊడ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి అని జ్యోతుల్ నెహ్రూ గారు జూలై 20వ తేదీన ఇక్కడే పంప్ హౌస్ దగ్గర రైతన్నులందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి ఆగస్టు 15 అంట్లోకి విద్యార్థులు అవ్వచ్చు, యువత అవ్వచ్చు, ఎదురు చూస్తూ ఉంటాం ఆగస్టు 15 గురించి. కానీ జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర ఆయకట్టు రైతులు 31,000 ఎకరాల రైతులు కూడా ఆగస్టు 15 ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి జూలై 20 నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. నారుమల్లు వేసుకోవడానికి ఆకుమళ్ళు సిద్ధం చేసుకుని ఎండకి ఎండిపోతున్నా సరే బిందులతో కావులతో పట్టుకెళ్ళి ఆకుమళ్ళు పెంచుకున్న పరిస్థితి. ఆగస్టు 15 నీరు ఇస్తున్నారు. జూలై 20 అని చెప్పారు. జూలై 20 అని చెప్పే ముందు మరి మే 13వ తేదీన జ్యోతుల్ నెహ్రూ గారు ఇక్కడికి రావడం జరిగింది. మే 13ని వచ్చి జూన్ నెలలో నీరిస్తాం తప్పకుండా అని చెప్పేసి అన్నారు. జూన్ అయిపోయింది, జూలై 20 అన్నారు. తర్వాత ఆగస్టు 15 అయింది. మే 13 రావడం జరిగింది. మే 13 కూడా రావడానికి కారణం ఏంటంటే మే 7వ తేదీన మేము రావడం జరిగింది. మే 7వ తేదీన మేము ఇక్కడికి వచ్చి ఇది 2025 10వ నెలలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యింది 52 కోట్లు. 2025 డిసెంబర్ 12వ తేదీన అగ్రిమెంట్ అయ్యింది, టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మరి 2026 ఫిబ్రవరి 6వ తేదీన నుంచి వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 2026 ఫిబ్రవరి 6 నుంచి వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ఆగస్టు 6వ తేదీకి 6 నెలల సమయం లోపు ఇక్కడ ఉన్నటువంటి
ఈ పాత పైప్ లైన్ 3 పైప్ లైన్లు 2100 పైపులు తీసి కొత్త MS పైప్ లైన్లు వేసి ఇక్కడ మోటార్లు రిపేరు, పంప్ హౌస్ రిపేరు, ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ అన్నీ చేసి తప్పనిసరిగా ఆగస్టు 6వ తేదీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇక్కడ తయారు చేసి ఇక్కడ కంప్లీట్ చేయడానికి ఈ అగ్రిమెంట్ ఒప్పందం. ఆ అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారంగా ఇక్కడ పనులు జరగట్లేదని మేము మే 7వ తేదీన ఇక్కడ రైతులు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చి మేము ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది, అధికారులను అడగడం జరిగింది, ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీన అగ్రిమెంట్ అయ్యి ఇక్కడ వర్క్లు స్పీడ్గా మొదలుపెట్టి వేసవ కాలంలో చాలా ఇక్కడ వేగవంతంగా పనులు చేసి వర్షాకాలాన్ని నీరిచ్చి పంటలకు ఇవ్వాల్సింది పరిస్థితి ఇక్కడ పనులు జరగట్లేదు. 2 మిషన్లే పనిచేస్తా ఉన్నాయి. పనులు నత్తనడకం జరుగుతూ ఉన్నాయి. 3 నెలలు అయింది పని మొదలుపెట్టి, కనీసం 10% పనులు కూడా జరగలేదని మేము ఇక్కడ చాలా బలంగా మా గలం వినిపించడం జరిగింది. ఇప్పుడు మే 7వ తేదీన, అప్పుడు మే 13వ తేదీన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మరి 19వ తేదీన లోకేష్ గారిని తీసుకొస్తా ఉన్నాం, తప్పకుండా నీరిస్తాం, ఈ సంవత్సరానికి ఎట్టి పరిస్థితుల్లో నీరిస్తాం. మరి కొంచెం మంది అనాలోచితంగా మాట్లాడుతూ ఉన్నారు, 2 మిషన్లతో పని ఎలాగవుద్ది, 3 మిషన్లతో పని ఎలాగవుద్ది అని చెప్పేసి నేను మాట్లాడిన దానికి ఆయన హేళన చేశారు. ఆయన మేము ఆ రోజే చెప్పాం, హెచ్చరించాం. ఎందుకంటే 3.5 కిలోమీటర్ల పైప్ లైన్, 3.5 కిలోమీటర్ల పైప్ లైన్ లో దగ్గర 20 మిషన్లు, 200 ప్రొక్లైనర్లు, హైడ్రాలు పనిచేస్తే మనకి వర్షాకాలం మనం జూలై 20కి నీరిచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పనులు నత్తనడకం జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు మేము అంతా వివరించి చెప్పినా సరే మేము మాట్లాడిన దాన్ని ఆయన హేళన చేశారు. హేళన చేసి మే 19 పడుతున్న పరిస్థితి. ఈ సంవత్సరం నీరిస్తామని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ ఎకరానికి 5-6 వేలు పెట్టుబడి పెట్టి ఆకుమల్లి వేసుకున్నారు. మరి ఆకుమల్లి వేసుకున్నారు. కొంచెం మంది అయితే ఆకుమల్లి ఎండిపోయిన తర్వాత మళ్ళీ దుక్కులు దున్ని ఎదచేంజ్ అల్లారు. మళ్ళీ అవి కూడా ఎండిపోయిన పరిస్థితి. ఇవాళ రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు జ్యోతుల నెహ్రూ గారిని అడుగుతా ఉన్నాం మేము. ఈ పుష్కర ఎత్తిపోతల పథకం నిర్వహణ సక్రమంగా లేక పొలాలన్నీ ఎండిపోయినప్పుడు ఎండిపోయిన ఆకుమళ్ళన్నీ తిరిగి మీరు తిరిగారు, మేము తిరిగాం. ఎకరానికి 50,000 రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మీరు డిమాండ్ చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ముందు. మరి ఈ రోజు రైతులకు ఏం చేస్తారు? 32,000 ఎకరాలు రైతన్నలకి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు, ఏ రకంగా ఆదుకుంటారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు చెప్పేది ఏంటంటే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అంటున్నారు. వర్షాకాలాన్ని వాతావరణం ఏ రకంగా అనుకూలిస్తుందండి? వర్షాకాలాన్ని వాతావరణం అనుకూలిస్తుందా? ఇంకా ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం వల్ల ఇంకా కొంచెం ఎండలు కాస్తా ఉన్నాయి. అసలు వర్షాకాలంలో వర్షాలే వస్తాయి. మీరు ఫిబ్రవరి 6 నుంచి మే 19 వరకు శంకుస్థాపన ఎందుకు చెయ్యలేదని జ్యోతుల నెహ్రూ గారిని చాలా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు సమాధానం చెప్పగలరా? ఫిబ్రవరి 6వ తేదీన వర్క్ ఆర్డర్ ఇచ్చారు, పని మొదలు పెట్టారు. ఆగస్టు 6వ తేదీకి పని పూర్తి చేయాలి 6 నెలల లోపు. మీరు 3 నెలలైనా శంకుస్థాపన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీ యొక్క అనాలోచిత నిర్ణయం వల్లే ఇవాళ ఈ సంవత్సరం మీరు ఎంతో కష్టపడి తెచ్చిన 52 కోట్ల రూపాయల గ్రాంటు ఈ సంవత్సరం నీరు రాకుండా పోయిన పరిస్థితి మీ అనాలోచిత నిర్ణయం వల్ల. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఏంటి ఆయన పాపం కష్టపడి గ్రాంట్ తెచ్చారు కదా, ఆయన అనాలోచిత నిర్ణయం అని చెప్పేసి సూర్యచంద్ర అన్నారు నెహ్రూ గారిని అని చెప్పేసి. స్థితి 2 లైన్లు MS పైప్ లైన్లు వేయాలి. 2 లైన్లకు గాను ఒక లైను ఫస్ట్ లైన్ అంటే 1400 mm పైపు, 1400 mm పైపు అంటే 3.5 అడుగులు సుమారు. ఆ పైప్ లైన్ ఫస్ట్ లైన్ పైప్ లైను వేయడం జరిగింది. సుమారు 3,000 మీటర్లు అంటే 3 కిలోమీటర్లు వేశారు. ఇంకొక 1/2 కిలోమీటర్ వేయాల్సిన పరిస్థితి. ఏది ఫస్ట్ లైన్. స్టార్టింగ్ పంపులకు కనెక్షన్ ఇవ్వాలి, ఎండింగ్ అక్కడ డెలివరీ పాయింట్ ఇంకా అక్కడ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ సబ్ స్టేషన్ ఇంకా ఒక్క పని మొదలు పెట్టలేదు. ఇక్కడ పంపులు 5 పంపులు 5 రిపేర్లు ఇంకా పూర్తి అవ్వలేదు. అదే రకంగా ఫస్ట్ లైన్ ఇక్కడ పూర్తిగా పని కాలేదు. ఆగస్టు 15 నీరు ఇస్తా అన్నారు. అధికారులు అడిగితే ఫస్ట్ లైన్ ఇంకా సుమారు 1 నెల రోజులు పడుతుందని చెప్పేసి అంటా ఉన్నారు అధికారులు. ఫస్ట్ లైన్. అదే రకంగా 2వ లైను 3.5 కిలోమీటర్ల పాత లైన్ తీయాలి. అది 1 కిలోమీటర్ తీయడం జరిగింది, 1000 మీటర్లు తీయడం జరిగింది. ఇంకా 2,500 మీటర్లు 2.5 కిలోమీటర్ల పాత పైప్ లైన్ తీయాలి, కొత్త పైప్ లైన్ వేయాలి. అంటే ఇంత పని పెట్టుకుని 32,000 ఎకరాలకి నీరు ఇచ్చేస్తున్నాను, రైతులు ఆకుమల్లి వేసేయండి, మీరు దుక్కులు వేసుకోండి, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి రైతులకి లేనిపోని ఆశలు కల్పించి ఇవాళ కనీసం రైతులకు సమాధానం చెప్పలేని దుస్థితిలో మీరు ఉన్నారే. దీనికి కారణం ఒకే ఒక కారణం,
నిమ్మల రామానాయుడు గారితో చేయాల్సిన శంకుస్థాపన నారా లోకేష్ గారి చుట్టూ మీరు ప్రదక్షిణలు చేయడం వల్లనే ఇక్కడ నీరు రాలేదని చెప్పేసి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక లైను 1400 mm లైను ఇంచుమించు నెల రోజుల్లో ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక లైన్ ఇస్తారు అంటే 2 లైన్ల నుంచి 8 క్యూమెక్స్ల నీరు విడుదలవుద్ది. 2 లైన్ల నుంచి అంటే 5 మోటార్లు 5 పంపులు 2 పైప్ లైన్ల ద్వారా 8 క్యూమెక్స్ల నీరు విడుదలవుద్ది. 8 క్యూమెక్స్లు అంటే ఒక సెకన్కి 8000 లీటర్లు నీరు విడుదలవుద్ది. అంటే ఒక క్యూమెక్స్కి 1000 లీటర్లు సెకన్కి. అటువంటిది ఫస్ట్ పైప్ లైన్ 1400 mm పైప్ లైన్ మనకి ఇప్పుడు జరుగుతూ ఉంది పని. 1800 mm పైప్ లైన్ 3 పంపుల ద్వారా ఇచ్చేది ఇంకా 2 నుంచి 3 నెలలు పడుతుంది. అంటే ఫస్ట్ పైప్ లైన్ ద్వారా మనకి నీరు 3.5 క్యూమెక్స్ల నీరు ఇస్తాం మనం. అంటే 3500 లీటర్ల సెకన్కి నీరు ఇస్తాం మనం. అంటే 8000 లీటర్ల నీరు సెకన్కి ఇచ్చే 8 క్యూమెక్స్ల నీరు ఇచ్చేది మీరు 3.5 క్యూమెక్స్ల నీరు ఇవ్వటం వల్ల 32,000 ఎకరాలకి ఏ రకంగా తడుస్తుంది నీరు? అంటే మీ ప్రణాళిక, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు వాయిదాలు ఇచ్చి రైతులకు నీరు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించట్లేదు. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, రైతుల పక్షాన ఇప్పుడు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం ఏంటి? మీరు వేసవి కాలాన్ని చేయాల్సిన పని వర్షాకాలాన్ని మొదలు పెట్టించారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీరు వేసవి కాలంలోనే ముందుగానే మేము ఎప్పుడైతే 7వ తేదీన వచ్చి మిమ్మల్ని హెచ్చరించామో అప్పుడే మీరు ఈ సంవత్సరం నీరు ఇవ్వలేని పరిస్థితి వస్తుందేమో, కనీసం రైతులందరూ కూడా ఈ 32,000 ఎకరాలకి కనీసం దుక్కుకి మేము ప్రభుత్వం నుంచి సహకారం చేస్తాం, విత్తనాలు ఇస్తామని మినువులు కానీ పెసలు కానీ పైరు చేలు జల్లించినా సరే రైతులు సంతోషపడేవారే. జూలై 9వ తేదీన మన పురుషోత్తపట్నం దగ్గర నీరు రిలీజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ కలిపి, మీరు అందరూ కలిపి 1,75,000 ఎకరాలకి నీరు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు జూలై 9వ తేదీన అంటే 4 నెలలు నీరు పారద్దండి. 4 నెలల తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నీరు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు న్యాయం చేయండి. మరి నిజంగా మీకు ప్రేమ, జాలి, దయ, కరుణ రైతుల మీద ఉంటే అసెంబ్లీలో మాట్లాడండి. ఎకరానికి 20,000 రూపాయలు ఈ పుష్కర నీరు ఇవ్వని రైతులందరూ కూడా పరిహారం ఇచ్చే విధంగా, చేయూత ఇచ్చే విధంగా మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎకరానికి 20,000 రూపాయలు రైతులకు ఇచ్చే విధంగా చేయాలని రైతుల పక్షాన్ని కోరుతా ఉన్నాం.